కామారెడ్డి ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేవ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కామారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీంద్ర గుప్తా అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో కమిటీలు వేసి వాటిని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని ఆరోపించారు. మారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్న అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎలాంటి పనులు జరగడం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పంచజన్యం పేరుతో ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు వెళ్తుందని, అధికారంలోకి రాగానే వాటిని నెరవేరుస్తామని తెలిపారు. సమావేశంలో నాయకులు అరుణ్ రామ్, సానా తదితరులు ఉన్నారు. అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. స్థానికంగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవు. ముఖ్యంగా మేము మొన్న సందర్శిస్తుంది మెటర్నిటీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు అప్పుడు వాగ్దానాలు ఏమి ఇచ్చిండు, ప్రస్తుతం ఏం చేస్తుందని చెప్పేసి ప్రశ్నిస్తుంది. నాకు పార్టీ ఉద్దేశం ఏంటంటే పాంచజన్యం విద్య అంటే ప్రజలకి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం పడుతూ చిన్న ఒక హాస్పిటల్కి వెళ్తే పుట్టిందంటే హాస్పిటల్ ₹1,00,000 బిల్ అయితే పుట్టి ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చదివిపియాలంటే డొనేషన్కి లక్షలు అవుతుంది. ఒకప్పుడు 10,000 అంటే బాగా ఎక్కువ అనుకుంటుంది. ఇప్పుడు అటువంటి ₹1,00,000 కానీ డొనేషన్ లక్షలు. అసలు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పుస్తకాల వ్యాపారం చేస్తారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే మన బట్టలు కూడా అమ్ముతారు, బూట్లు అమ్ముతారు, సాక్సులు అమ్ముతారు. అట్లా ఇప్పుడు పాంచజన్యం మనం ముఖ్యంగా ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఆ ఉద్దేశంతో మా పార్టీ ముందు పోతుంది. మేము కూడా పార్టీ తరఫున పథకాలు మా పాంచజన్య పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. మేము ఉద్దేశం ఇవి 5 పాంచజన్య పథకాలు. విద్య ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎడ్యుకేషన్ చేసినా ఫ్రీ ఎడ్యుకేషన్ మా పార్టీ అధికారంలోకి వస్తాయి. ప్లస్ వైద్యం, ఉచిత వైద్యం, ఉపాధి అందరికి యువతకు చదువుకున్న వాళ్ళందరికీ ఉపాధి. మళ్ళీ వ్యవసాయం కూడా చాలా ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఈ విధంగా పట్టించుకుంటూ లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో వ్యవసాయం అంటే ఒక రైతు అని గొప్ప చెప్పుకునే అయితే లేదు అన్న. ఫార్మర్ అనే ఒక ఉద్దేశం ఉంది. ఈ మధ్య ఏంటంటే స్టేటస్ పెట్టడము, ఎబ్బీలు పెట్టడం తప్పితే అంటే వాళ్ళకు ఇంకోటి ఏంటంటే రైతుకు మద్దతు ధర లేదు ఇక్కడ కూడా. ఇప్పుడు ప్రస్తుతం యూరియా కొరత కూడా ఉంది. గతంలో ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికలు జరగకముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు నెరవేర్చిండ్రా? ఇంకా నెరవేర్చకపోతే ఎప్పుడు నెరవేరుస్తారు? నెరవేరిస్తే మాకు చూపించండి, మేము వస్తాం. మా పార్టీ పక్షాన మేము వస్తాం. ప్రతి విలేజ్ తిరగాలి. ప్రతి విలేజ్లో కూడా మా యొక్క స్కీమ్లు వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే మా పార్టీ కొత్త పార్టీ అయినా వాస్తవానికి ఏంటంటే మేము ఇప్పుడు చాలామంది నాకు కూడా వేరే బయట కూడా అడిగి ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అవుతున్నావు కొత్త పార్టీలు అని చెప్పేసి. మేము అధికారం కోసం అయితే రావట్లేదు అన్న. మాకు అర్థం గారు ఎందుకు వచ్చారు, ప్రజలకు సేవ చేద్దాము ఉద్దేశంతో, ఒక కసితోటి. ఎందుకంటే ఆమె ఒక ఎక్స్ఎంపీ, ఎక్స్ఎమ్మెల్సీ అక్కడ అవన్నీ ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసి ఒక పార్టీ పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఎన్నికల సమయంలో పార్టీలు పెడతారు. పార్టీలు పెట్టి పాపం గడుపుకున్న తర్వాత నాయకులను, కార్యకర్తలు మోసం చేసేసి కదా మన పార్టీ అలాంటి ఉద్దేశం కాకుండా మేము ఏంటంటే ఈ మా స్కీమ్స్ని ప్రతి పల్లెకు, ప్రతి విలేజ్కి తీసుకెళ్ళి ముందుకు పోతాం. అన్ని ఫస్ట్ కమిటీలు వేసుకుంటాం అన్న. ప్రతి విలేజ్లో మండల హెడ్ క్వార్టర్లో జెండా గద్దెలు, స్థానికంగా ఉన్న సమస్యలు మా కవితకు అదే మీరు ఫోకస్గా ఏదో స్టైల్గా వెబ్ బిల్ పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం, స్థానికంగా సమస్యల మీద మీరు పోరాటం చేయండి. ఇప్పుడు ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయన్న. మా ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి కాన్సెప్ట్ సమస్యలు ఉంటాయి. సమస్యల మీద మేము ముందుకు పోతాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిన ఇంత పెద్ద, ఇప్పుడు గతంలో ప్రభుత్వ ఆసుపత్రి చాలా, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి చాలా పెద్ద హాస్పిటల్. ఇదే కామారెడ్డిలో చాలా బలమైన నాయకులు, పెద్ద నాయకులు అని చెప్తారు. మరి అభివృద్ధి ఎక్కడ పోతుంది? అభివృద్ధి అయితే కుంటపడ్డది అన్న. నేను మొన్న నైట్ రైల్వే స్టేషన్ పోతాను. రైల్వే స్టేషన్ అంతా 6 o'clock స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్, చెత్త మొత్తం. అసలు మున్సిపాలిటీ అధికారులు కూడా ఏం చేస్తున్నారో మాకు అర్థం కావాలి. సేమ్ పార్టీ పేరు కొంచెం డిఫరెంట్గా కూడా తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అబ్జెక్షన్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే మా పార్టీ వల్ల ఎవరు భయపడుతుంది? ఎందుకు భయపడతారు? నాకు కూడా ఫోన్ చేసిరు. నాకు కూడా స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మనిషి ఫోన్ చేసి, నీ వయసు ఎంత, నీకు రాజకీయం ఏం అవసరం ఉందో నాకు కూడా ఫోన్ చేసి, నా రికార్డు
మరి నువ్వు హైదరాబాద్లో రాజకీయం చేసుకో పార్టీలో. కామారెడ్డి ద్వారా నేను పుట్టింది కామారెడ్డిలో, నా ప్రజలకు సేవ చేస్తారని నేను వస్తున్నాను. అధికార పార్టీలకు పోతలేదు కదా, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో నా ప్రాంతానికి నా గడ్డకు సేవ చేస్తానని వచ్చినాను. నమస్కారం, నా పేరు రవీందర్ గుప్తా. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మా కవితమ్మ గారు నియమించడం జరిగింది. ఇక నుండి కామారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అన్ని గ్రామాలలో, అన్ని మండలాల్లో వ్యవస్థాగతంగా